నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. యువకుడి వేధింపులకు మరో యువతి బలి, సాహితీకి న్యాయం జరగాలని గ్రామస్తులు నిరసన ర్యాలీ. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన సుంకరి సాహితి వయసు 26 సంవత్సరాలు. దిల్సుఖ్ నగర్లో ఓ ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ MBA చదువుతోంది. గురువారం ఆమె రూములో ఉరేసుకుని సూసైడ్ చేసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం చిడెం హరీష్ ప్రేమ పేరుతో మోసం చేశాడని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిడెం హరీష్ సాహితీని మోసం చేసిన విషయం తెలుసుకున్న అబ్బాయి తండ్రి కొడుకును మందలించాల్సింది పోయి తండ్రి రివర్స్ లో అమ్మాయికి ఫోన్ చేసి బెదిరించడాన్ని, తండ్రి కొడుకుల వేధింపుల వల్లే అమ్మాయి సాహితీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తూ ఉందని సాహితీ మేనమామ మీడియా ముఖంగా అన్నారు. బాధితులను కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని మేనమామ కోరడం జరిగింది. ఈ నిరసనలో ఆలుబాక గ్రామస్తులు నినాదాలు చేస్తూ న్యాయం చేయాలంటూ ర్యాలీ నిర్వహించారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి. మా సాహితీకి కూడా ఈ కేసులో సహకరించి చిడమోహన్ రావు కొడుకు హరీష్ కి శిక్ష పడేలాగా చేయాలని చెప్పి ఆ భగవంతుడిని, పోలీస్ శాఖ వారిని చేతులెత్తి దండం పెడుతున్నాను. నా మేనకోడల్ని కొట్టను పెట్టుకున్న చిడెం హరీష్ పురుగులు పడి చచ్చిపోవాలని నేను కోరుకుంటున్నాను. We want justice! 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 सुंदर साहिती के न्याय जरगाले, सुंदर साहिती के न्याय जरगाले, सुंदर साहिती के न्याय जरगाले, सुंदर साहिती के न्याय जरगाले. We want justice! We want justice! चिड़े वारिस के शिक्षा बढ़ाने, चिड़े वारिस के शिक्षा बढ़ाने, शिक्षा बढ़ाने, शिक्षा बढ़ाने. దానికి సూటబుల్ గా ఉంటుందో ఆ సెక్షన్లు పెట్టి ఖచ్చితంగా ఆ మనిషికి ఉరి శిక్ష కంటే ఘోరమైన శిక్ష, పురుగులు పడి చచ్చిపోయేలాంటి శిక్ష వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ కూతురికి ఏదైతే అన్యాయం జరిగిందో మేనకోడలు ఆ మేనకోడలికి ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ వ్యక్తి పూర్తిగా ఏ పార్టీకి చెందినవాడు? ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. పేరు కూడా చిడెం మోహన్ రావు, వాళ్ళ అబ్బాయి చిడెం హరీష్. ఆ హెరాస్మెంట్ వల్లే నా మేనకోడలు ఆత్మహత్య చేసుకున్నది. అధికార పార్టీలో మీ మేనకోడలికి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది. అధికార పార్టీ ఏదైనా సరే ఆడవాళ్ళకి పోలీస్ శాఖ ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సీతక్క గారు కూడా ఈ విషయంలో చాలా ఉదార స్వభావంతో ఆడవాళ్ళకి, మహిళా సంక్షేమానికి ఏ విధంగా పాటుపడతారో నేను ఈ పత్రికా ముఖంగా సీతక్క గారిని ఒకటే అడుగుతున్నాను. నా మేనకోడలు సాహితీకి అన్యాయం జరిగి ఆత్మహత్య చేసుకుంది. నా మేనకోడల ఆత్మశాంతి కోసం ఆమెని ఆత్మహత్యకు పురుగొల్పిన చిడెం హరీష్ ని శిక్షించేలా చేయాలని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా సీతక్క గారిని కూడా నేను కోరుకుంటున్నాను. సంఘటన జరిగి 24 గంటలు అవుతున్నా ఇప్పటిదాకా మహిళా మండల సంఘాలు పట్టించుకోవడం పట్ల అధికార పార్టీపై వ్యతిరేకత మొదలవుతుంది. దీనిపై మీ సమాధానం ఏంటి? మేము చాలా అన్కండిషనల్. మేము ఇక్కడ నుంచి వెళ్ళి మాకు తెలిసి వెళ్ళేసరికి మేము నైట్ 11:30 అయిపోయింది. 11:30 అయిపోయిన తర్వాత అక్కడ కేసు ప్రాసెస్ ఇవన్నీ కూడా
ఓకే, ఇవన్నీ కూడా జరగటానికి మేము ఎవరితో కూడా కన్సల్ట్ అవడానికి కూడా మాకు అవకాశం లేదు. హైదరాబాద్ లో అక్కడికి కూడా మీడియా మిత్రులకి నేను చాలా అభినందనలు తెలియజేస్తాను. అక్కడ కూడా మీడియా వారు అందరు వచ్చి ఎంత సహకారంగా ఉదార స్వభావంతో అన్ని పోస్ట్ మార్టం అయిపోయే వరకు కూడా మాతోటి మాకు చాలా చక్కని సహకారం అందించారు. పోలీసు వారు కూడా చైతన్యపూరి పోలీసు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు చాలా చక్కగా సహకరించి మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మాకు భరోసా కల్పించారు. కాబట్టి ఆ పోలీస్ శాఖ వారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ, కానీ ఈ శిక్షకు అర్హుడైన చిడం హరీష్ మాత్రం ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా పోలీస్ శాఖ వారిని సవినయంగా కోరుకుంటున్నాను.